ప్రభాస్ టాలీవుడ్లో ఒక చరిత్ర సృష్టిస్తున్నటువంటి హీరో. అయితే ఏంటంటే ప్రభాస్ ఎంత మంచోడో ఆయన అభిమానులే కాదు ఎవరు అభిమానులైనా మాట్లాడతారన్నమాట. అలాంటి ప్రభాస్ని వచ్చే జన్మలో నా కొడుగ్గా పుట్టాలని చెప్పేసి జరీనా వహాబ్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలిగి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా కొనసాగుతున్నారు ప్రభాస్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ఏమాత్రం గర్వం లేకుండా ఒక సాదాసీదా వ్యక్తిలా కనిపిస్తుంటారు. ఇక తన చుట్టూ ఉన్న వారందరితో ఎంతో మంచిగా ఉంటూ వారి క్షేమాలను వారి ఆకలిని కూడా తెలుసుకొని వారికి నచ్చిన ఆహారాన్ని పెడుతూ కడుపు నింపుతూ ఉంటారు. ఇలా ఎంతో మందిని ప్రభాస్ మనసున్నటువంటి వ్యక్తిగా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే తాజాగా మరో నటి ఏకంగా తనకు ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ త్వరలోనే రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటి జరీనా వహాబ్ నటించారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తున్నారు. అవి వైరల్ అయినాయి. ప్రభాస్ లాంటి వ్యక్తి ఈ భూమిపై మరొకరు ఎవరు ఉండరని ఆమె చెప్పుకొచ్చినారు. చాలా మంచి వ్యక్తి, నాకు మరో జన్మంటూ ఉంటే ఖచ్చితంగా ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటాను. ప్రభాస్ లవ్లీ పర్సన్, అతను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటూ నటు జరీనా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారడం అయితే జరుగుతుంది. ఇక ప్రభాస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్త ఏం కాదు. గతంలో చాలా మంది నటీనటులు ప్రభాస్ గురించి చాలా గొప్పగా చెప్తూ వచ్చినారు. ప్రభాస్ పెద్దగా ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ కాకపోయినా ఆయన సినిమా షూటింగ్ సమయంలో మాత్రం తన చుట్టూ ఉన్నవారిని ఎంతో ప్రేమగా దగ్గరగా తీసుకుంటారు. అంతేకాకుండా షూటింగ్ లొకేషన్స్లో ఉన్నవారిని ఇష్టమైన భోజనాన్ని పెడుతూ అందరి మనసును గెలుచుకుంటారు. ఇక ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాటలో వర్ణించడం సాధ్యం కాదని చెప్పేసి అసాధ్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇదేమైనప్పటికీ కూడా ప్రభాస్ చాలా మంచోడు, ఏ కాంట్రవర్సీలు దూరడు, తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఉంటాడు. మంచో చెడో తనే ముందుకెళ్తూ ఉంటాడు. సో తన మీద కొంతమంది ఏడవడం తప్ప తనైతే ఎవరి మీద ఏడవడం నాకైతే తెలియదు.